ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు ప్రభుత్వం మొదటి సిలిండర్ పంపిణీ చేసింది. ఇక ఈ మొదటి సిలిండర్లో చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఇక ఏపీ ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే దీపం పథకం కింద ఈ యొక్క దీపం 1 కింద 97 లక్షల మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా అందించామని చెప్తూ ఉంది. ఇక ఈ 97 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసినా కూడా అంటే డబ్బులు కట్టి సిలిండర్ అయితే ఇచ్చారు. మరి డబ్బుల సబ్సిడీ రూపంలో అకౌంట్లో పడుతుంది, తర్వాత మీరు తీసుకోవాలని చెప్పారు. ఈ అయితే కొంతమందికి అయితే పడలేదు, కొంతమందికి అయితే పడ్డాయి. ఈ కొంతమందికి అయితే పడకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇప్పటి వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకొని వాళ్ళు, అలాగే ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు పడని వాళ్ళు ఈ తేదీలోపు మీరు ఇలా గనక చేస్తే మీకు మొదటి సిలిండర్ ఉచితంగా ఇస్తామని ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రెండవ సిలిండర్లకు సంబంధించి బుకింగ్ కూడా ప్రారంభమవుతుంది. అంటే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సిలిండర్ కూడా దాదాపుగా 4 నెలల పాటు కూడా మీకు అవకాశం ఉంటుంది. మరి ఈ రెండవ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి? ఈ మొదటి సిలిండర్ ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వాళ్ళు ఏం చేస్తే ఈ మొదటి సిలిండర్ వస్తుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రారంభించడం జరిగింది. మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ 3 సిలిండర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఇప్పటికే గత ఏడాది దీపావళి కానుకగా మొదటి సిలిండర్ పంపిణీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండవ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లయితే చేసింది. మరి మొదటి సిలిండర్కు సంబంధించి కొన్ని విషయాలైతే వెల్లడించింది. ఇంకా మొదటి సిలిండర్ బుక్ చేసుకోనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దాదాపుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపం కనెక్షన్ కింద గతంలోని చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఈ గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొని మొదటి సిలిండర్ దాదాపుగా 1 కోటికి పైగా కనెక్షన్లు ఉన్నాయి అని, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం నిర్ధారించింది. అందులో మనకు ఇంకా 97 లక్షల మంది మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ను అయితే మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నారంట. మరి మొదటి సిలిండర్లు 97 లక్షల మందికి ఇచ్చామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ 97 లక్షల మందిలో చాలా మందికి ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు. అంటే ముందుగా మనం ఎలా ఇచ్చేవారంటే చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా తెలుసు, మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. మరి మనం డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకున్నాము అంటే మనం బుక్ చేసుకున్నాము. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లో సిలిండర్ డెలివరీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లో సిలిండర్ డెలివరీ ఇచ్చారు. మరి డెలివరీ సిలిండర్ తీసుకునేటప్పుడు మనం డబ్బులు ఇచ్చాము, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ డబ్బులు తిరిగి మనకు అకౌంట్కి వేస్తుంది. ఈ మొదటి సిలిండర్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది మనకు కూడా. ఎందుకంటే ఈ సిలిండర్లకి ఎలా అప్లై చేసుకుంటే, ఎలా బుక్ చేసుకుంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందంటే ఇక చాలామంది కొన్ని పొరపాట్లు చేశారు. మరి ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి సిలిండర్ ఇంకా మీరు తీసుకోకుండా ఉన్నా, అలాగే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉన్నా ఈ నెల 37వ తారీఖు లోపు మళ్ళీ కూడా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడం కానీ, ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి
అక్కడ మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ ఇలా చేసుకుంటారో మీకు మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీకైతే సబ్సిడీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి వస్తుంది. మరి 50 రూపాయలు మాత్రం కట్ అయ్యి మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరొక అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి మీరు మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ప్రభుత్వం తరపున బుక్ చేసుకొని మీకు ₹1 కూడా కట్టకుండా మీకైతే ఈ గ్యాస్ అనేది ఉచితంగా ఇస్తుంది. మొదటి సిలిండర్ వాళ్లకు ఈ నెల 31వ తారీఖు లాస్ట్ డేట్. ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, దయచేసి మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ 31వ తేదీ. ఈ 31వ తేదీలోపు బుక్ చేసుకోండి అని ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. డబ్బులు పడిన వాళ్ళు నేను చెప్పినట్లుగా చేస్తే మీకు ఈకేవైసీ చేసుకుంటే మీకైతే డబ్బులు అయితే ఎక్కడికి పోవు, మీకు సబ్సిడీ డబ్బులు వచ్చేస్తాయి. మరి రెండోది చూసుకుంటే రెండవ సిలిండర్ పంపిణీ చేస్తామని మనకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే చేసింది. ఇక రెండవ సిలిండర్లను అయితే మనకు ఏప్రిల్ నుంచి మొదలు పెడతామని, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మీరు రెండవ సిలిండర్ని బుక్ చేసుకుంటే మీకు అందరికీ కూడా 4 నెలల పాటు కూడా సమయం ఉంటుందని, ఏప్రిల్, జూన్, జూలై, ఇలా మే, ఈ 4 నెలల పాటు కూడా మీకు సమయం ఉంటుంది. ఈ 4 నెలల్లో మీరు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి రెండవ సిలిండర్ అనేది ఉచితంగా వస్తుంది. అలాగే ఈ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడతాయని చెప్పింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏప్రిల్ నుంచి మీరు రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఏప్రిల్లో మీరు కనుక ఈ సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు చాలా ఈజీగా మనకైతే అకౌంట్లో జమ అవటం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దు. తప్పకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. ఇక మనకు మొదటి సిలిండర్ చేసినటువంటి తప్పులు ఇక్కడ చేయొద్దు. చాలా క్లారిటీగా ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోండి. ఏప్రిల్లో బుక్ చేసుకుంటే మీకు అయితే ఈ సిలిండర్ ఫ్రీ సిలిండర్ వస్తుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా తీసుకుంటే సబ్సిడీ రూపంలో ₹50 మాత్రమే అకౌంట్లోకి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం తరపున ₹50 సబ్సిడీ వస్తుంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఫ్రీగా సిలిండర్ తీసుకోవాలంటే ఏప్రిల్ నుంచి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెడీగా ఉండండి. ఏప్రిల్ నుంచి మీకు బుక్ చేసుకోవడానికి సిలిండర్ అనేది ఉచితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఎవరైనా సరే కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే దీపం పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలన్నీ కనుక్కొని ఈ ఉచిత సిలిండర్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీపం పథకం కింద మీరైతే దీపం 2.0 కింద ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. డబ్బులు వేయడానికి మనకు ఈ విధంగా అయితే మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. మీకు ఉచితంగా సిలిండర్ మరియు స్టవ్ కూడా ఉచితంగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీపం 2.0 కింద 2,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి మన ఏపీ ప్రభుత్వం మనకు ఎవరైతే ఏప్రిల్ నుంచి బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం సబ్సిడీ డబ్బులు వస్తాయి. మరి రెండవ సిలిండర్ నుంచి ఏం చేస్తాం అనుకుంటున్నారంటే ప్రభుత్వం ముందుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు అనేది చెల్లిస్తుంది. మనం డబ్బులు కట్టకుండా సిలిండర్ బుక్ చేసుకుంటే సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్తుంది. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మొదటి సిలిండర్లో చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది సిలిండర్లు బుక్ చేసుకోలేకపోయారు. అలాగే వాళ్ళకు సబ్సిడీ డబ్బులు కూడా రాలేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం 97 లక్షల మందికి మొదటి సిలిండర్ ఇచ్చారని చెప్తుంది. మనకు 1 కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మరి ఏంటంటే మనకు ఈ రెండవ సిలిండర్లో అలాంటి తప్పులు జరగకూడదు, ప్రతి మహిళకి కూడా లబ్ధి జరగాలి, ప్రతి ఒక్కరు కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండవ సిలిండర్ మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ తీసుకొచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వాలి. మరి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఉచితంగా సిలిండర్ తీసుకునే విధానంగా అవకాశం కల్పిస్తామని మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి చూడాలి. అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేయాల్సి ఉంది. దీనిపైన సిలిండర్ బుకింగ్ మాత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే చెప్పింది. కాబట్టి మనకు మీరైతే ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవచ్చు. మరి డబ్బులు కట్టకుండా సిలిండర్ ఇస్తారా ఇవ్వరా అనేది మన ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది, అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఏదేమైనా కానీ మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కూడా మహిళలు బాగుంటేనే మనకు మేలు జరుగుతుందని వాళ్ళు ఆర్థికంగా
తీసుకురావాలనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా తీసుకువచ్చామని చెప్తూ ఉన్నారు. మరి రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎవరైనా నేను ముందుగా చెప్పినట్లుగా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇక సిలిండర్ ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు ఇక 31వ తారీఖు లోపు మీరు బుక్ చేసుకుంటే సిలిండర్లు అయితే తీసుకొని డబ్బులు కూడా, సబ్సిడీ డబ్బులు కూడా తీసుకోండి. ఇది రెండవ సిలిండర్ కు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.